దేవా నన్ను ఆశీర్వదించు. దేవా నన్ను ఆశీర్వదించు. చేతులెత్తి కేకలు పెడదాం. పరలోకమందున్న దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. Thank you brother for the wonderful message. So filled with joy and peace. Thank you so much for the wonderful message. 4 గంటలకు లేచి బరియల్ గ్రౌండ్కి వెళ్తున్నా. బరియల్ గ్రౌండ్లో సువార్త ప్రకటించడానికి వెళ్తున్నా. అక్కడ బరియల్ గ్రౌండ్కి వెళ్తున్నట్టుంటే మొట్టమొదటిగా నేను గమనించింది ఏంటంటే ఒక అద్భుతమైన ఫ్లైఓవర్. మొన్నటి వరకు స్తంభాలుండి ఏదో మ్యాజిక్ జరిగినట్టుగా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానికి కారణం మన యొక్క ఎంపీ గారు భరతరామ్ గారు. నేను అసలు ఊహించలేదు ఒక బరియల్ గ్రౌండ్ క్రైస్తవులకు ఇవ్వబడుతుందా అని. కానీ అద్భుతం, నిజంగా అద్భుతమైనది. అది సామాన్య విషయం కాదు. కొన్ని కోట్ల ఖరీదైన స్థలము, ఆ స్థలము మన యొక్క నాయకులు భరతరామ్ గారు ఏర్పాటు చేశారు. ఈ యొక్క దినాన్ని తెల్లవారుజామున నేను వెళ్ళాను. ఆ యొక్క ఇంచుమించు 350 సమాధులు ఆల్రెడీ అక్కడ ఉన్నాయి. అందరూ క్యాండిల్స్ పెట్టుకుని, చాలా మంది కుటుంబాలు కూడా అక్కడికి వచ్చి క్యాండిల్స్ పెట్టుకుని వాళ్ళ యొక్క నిరీక్షణను, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని వారు చూపించుకున్నారు. మరి భరతరామ్ గారికి మన క్రైస్తవ సమాజం ఎల్లప్పుడూ కూడా ఎప్పుడు మర్చిపోలేదు. ఎప్పుడు మీకు జ్ఞాపించుకుంటాం. అదేవిధంగా ఆ యొక్క ఫ్లైఓవర్ నేను వేరే చూసాను. ఇన్ని రోజులు అక్కడికి గమనించలేదు. ఆల్మోస్ట్ ఫినిష్. మనకి ఆ యొక్క మోరంగూడి ఏరియాలో ఆ యొక్క ట్రాఫిక్ కంట్రోల్ అవుతూ ఉంది. ఈ విధంగా ఒక్కొక్కటి చెప్పుకుంటే చాలా చాలా చెప్పాలి. మన యొక్క రాజమండ్రి పెరిగిపోతూ ఉంది అంటే భరతరామ్ గారి చాలా చాలా ఉన్నాయి. మనకి సంతోషకరమైన విషయాలు అదేంటంటే మేడం గారు కూడా ఈ యొక్క దినాన్ని మనకు మధ్యకి వచ్చారు, సువార్త విన్నారు, దేవుని ఆరాధించారు, దేవుని స్తుతించారు. ఆ యొక్క దేవాది దేవునికి మహిమ ఘనత చెల్లును కాక. మన రాజమండ్రికి ఒక మినిస్టర్ గారు మన రాజమండ్రిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. మీరు కూడా ప్రజలకు ఏదో వచ్చి చేయాలని వచ్చారు. There is authority. You can do more things. That is why you want to join the politics. అధికారం ఉంటే ఏదో ఒకటి చేయొచ్చు అని రాజకీయంలోకి మీరు వచ్చారు. Solomon prayed, Lord, if you give me wisdom, I will bless the people. సొలొమోను ప్రార్థన చేశాడు ఏంటంటే నీ జ్ఞాన వివేకములు కలిగిన God not only gave him wisdom, he also gave him riches and glory for it. దేవుడు జ్ఞాన వివేకములు గల ఆత్మతో పాటు మరి సంపదను కూడా దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. I am standing here, one thing God told me, brother. ఇక్కడ నిలబడి ఉండగా నాకు ఒక మాట దేవుడు చెప్తున్నాడు. Bible, they seek you, Lord. ప్రభువా వారి ఎలక్షన్ నిలబడి ఉండగా నీ సన్నిధిని కోరి ఉన్నారు. They came and sat down here humbly before you, Lord. ప్రభువా నీ సన్నిధి ఎదుట వారు దీనులుగా కూర్చుని ఉన్నారు. They who humble themselves, God will exalt them, you say. ఎవరైతే దీనులుగా తగ్గించుకుంటారో వారిని నువ్వు హెచ్చిస్తానని చెప్పావు. You are going to honor them more. ప్రభువా వారిని ఇంకా కనపరచు. You are going to exalt them more. ప్రభువా వారిని ఇంకా ఎత్తిస్తావు. You are going to bless them more. వారిని దీవించి ఆశీర్వదించు. 100-fold of result is going to come. 100 ప్రతిఫలము వారు పొందుకోబోతున్నారు. Unmeasurable blessings are going to come. అపరిమితమైన ఆశీర్వాదాలు వారి మీద It's రాబోతున్నాయి. going to be the talk of the country. ఇతడు అనేక జనములకు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నాడు. Bless them. In Jesus' matchless name I pray. ప్రభువా దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్మను సహవాసము, దీవెనలు, ఆశీర్వాదాలు మీకు మీరు వేసే ప్రతి అడుగులో మీ నాయకత్వంలో సదా నిరంతరం తోడుగా ఉండగలరు కాక. మరి దేవుడిని చూపించిన మార్గంలో మనం అందరం కూడా నడుద్దాం. మరి 3వ రోజున దేవుడు మళ్ళీ లేచాడు. దేవుడు లేచాడు, రిసర్కషన్ జరిగింది. మరి వచ్చిన తర్వాత మన అందరికీ కూడా కొత్త ఆశలు, ఆశయాలతో దేవుని చూపించిన మార్గంలో నడవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి క్రీస్తు నేడే లేచెను, క్రీస్తు నేడే లేచెను, క్రీస్తు నేడే లేచెను. జగన్మోహన్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రజలకి, మీ అందరికీ కూడా
అదేవిధంగా ప్రతాప్ సిన్హా పాస్టర్ గారికి అందరికీ కూడా హ్యాపీ ఈస్టర్. చాలా పర్వదినము, చాలా ముఖ్యమైన పండుగ. అందరికీ కూడా హ్యాపీ ఈస్టర్. నీ యొక్క హృదయాన్ని ఎంతమంది ఈ రోజున దేవుని కొరకు I want సమర్పించారు? everyone eyes to be closed. మీరు అందరూ కళ్ళు మూసుకుని I want everyone